శ్రీమాత్రే నమః. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా అలాంటి తప్పులు అస్సలు చేయకండి. హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుళ్లలో హనుమంతుడు కూడా ఒకరు. ప్రతి మంగళవారం, శనివారం రోజు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే ప్రతి ఒక్క ఊరికి తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఆయనని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ప్రసాదిస్తాడని, కోరిన కోరికలను నెరవేరుస్తాడని విశ్వసిస్తూ ఉంటారు. అందుకే భక్తులు ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామిని విశేషంగా పూజిస్తూ ఉంటారు. బలానికి, ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు. అయితే ఆంజనేయ స్వామి ఎక్కడ కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రుడు తప్పకుండా కొలువై ఉంటారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శ్రీరాముడి అనుగ్రహం కూడా తప్పక కలుగుతుంది. ఆంజనేయుడు బ్రహ్మచార్యుడిగా ఉండిపోయాడు. హనుమంతుడు శ్రీరామ భక్తుడిగా, శ్రీరామ భంటుడిగా, శ్రీరామదాసిగా భక్తితో పరవశమై ఉంటాడు. భక్తులు కోరిన కోరికలను తీర్చే భగవంతుడైన ఆంజనేయుడు కోరిన వరాలనిస్తాడు. అయితే కొందరు ఆంజనేయ స్వామిని ఇంట్లో పూజించడంతో పాటు ఆంజనేయ దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ, దర్శించుకునేటప్పుడు కానీ కొన్ని పొరపాట్లు కూడా అస్సలు చేయకూడదు. మరి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి దేవాలయంకు వెళ్ళినప్పుడు మనం కొన్ని ఆచారాలను పాటించాలి. వాటిని గురించి ఈరోజు తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అక్కడ మనం కేవలం 3 ప్రదక్షిణాలే చేస్తూ ఉంటాం. అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మాత్రం 5 ప్రదక్షిణలు చేయాలి. పొరపాటున కూడా 3 ప్రదక్షిణలు చేయకూడదు. అలాగే ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో భక్తులు శ్రీ హనుమాన్, జయ హనుమాన్, జయ జయ హనుమాన్ అనే శ్లోకం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా ఆంజనేయ స్వామి పేరుని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల సకల రోగాలను, భూత ప్రేతాల పిశాచాది ఎటువంటి బాధల నుండైనా మనలను ఎల్లప్పుడూ రక్షిస్తూ హనుమాన్ మన వెనువెంటే ఉంటాడు. కావున భక్తులు 5 ప్రదక్షిణలు చేస్తే తమ కోరికలు తీరడమే కాక కష్టాల నుంచి, బాధల నుంచి విముక్తి పొందవచ్చు. కొందరు భక్తులు తమ కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే ఒకే రోజు 108 ప్రదక్షిణలు చేయడానికి వీలు కుదరని వారు 54, 27 పర్యాయాలు లెక్కన ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే ఆంజనేయ స్వామిని ముట్టుకోవద్దు అని బ్రాహ్మణులు అంటుంటారు. కొంతమంది భక్తులు హనుమాన్పై భుజాల మీద ఉన్న సింధూరం కోసం మరికొందరు ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకాలని, నమస్కరించాలని ప్రయత్నం చేస్తారు. అలా పాదాలకు నమస్కరించకూడదు. ఎందుకంటే స్వామివారు తమ కాళ్ళ పాదాల క్రింద భూత ప్రేతాల పిశాచాదులను అణచివేశాడు. కావున ఎటువంటి పరిస్థితిలో అయినా స్వామివారి పాదాలకు నమస్కరించకూడదు. అంతేకాదు, ఆంజనేయ స్వామి వారికి పూజకు సంబంధిత వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకరాదు. అలాగే ఆంజనేయ స్వామి మూల విరాట్ను తాకరాదు. ముఖ్యంగా స్త్రీలు ఆంజనేయ స్వామి వారిని అస్సలు తాకకూడదు. బహిష్టు సమయంలో బహిష్టు ముగిసిన 7 రోజుల తర్వాత మాత్రమే ఆంజనేయ స్వామిని దర్శించుటకు ఆలయంలోకి వెళ్ళాలి. బహిష్టు సమయంలో వెళ్ళినా కూడా కానీ ఆయనను తాకితే మహాపాపం తగులుతుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వలన మహిళలు తాకరాదు.